వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారండి ఎండి ఆయుర్వేద చిట్టిపొట్ల మధుసూదన్ గారు. అసలు సార్ మనతో ఎందుకున్నారంటే చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అండి మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లం. అంటే ఒకప్పుడు పెద్దవాళ్ళలో వచ్చేది, ఇప్పుడు చిన్నవాళ్ళలో కూడా చూస్తూ ఉన్నాం. ఈ రెమెడీ రెగ్యులర్గా సార్ చెప్పినట్టు వాడితే షూర్గా 10 నిమిషాల్లో మీ మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లం నుంచి అయితే బయటపడవచ్చు అంటున్నారు. అసలు ఈ రెమెడీ ఏంటి? ఈ రెమెడీలో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ మన ఇంట్లోటివే దొరికేటివంట. సో ఆ ఐటమ్స్ ఏంటో తెలుసుకుందాము. ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా తీసుకోవాలో కూడా తెలుసుకుందామండి సార్ ద్వారా. నమస్తే సార్. నమస్తే. సార్ ఈ మధ్య కాలంలో చాలామంది మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి మీరు చెప్పారు మన ఇంట్లో దొరికే ఐటమ్సే ఇవి, నేను చెప్పినట్టు తీసుకుంటే 10 నిమిషాల్లో ఇన్స్టాంట్ రిలీఫ్ అయితే మోకాళ్ళ నొప్పుల నుంచి వస్తుంది అని చెప్పేసి. సో ఆ రెమెడీ ఏంటి, మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? చెప్తానండి. దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తాను చూడండి సార్. ఓకే సార్. 100 ml పాలు సార్. ఓకే సార్. 100 ml వాటర్. ఓకే సార్. 100 ml పాలు, 100 ml వాటరు. ఓకే. తర్వాత 2 లేదా 3 వెల్లుల్లి రెబ్బలు సార్. ఓకే సార్. 2 లేదా 3 వెల్లుల్లి రెబ్బలు, తేనె. ఓకే సార్. కేవలం ఈ పదార్థాలతో మోకాళ్ళ నొప్పులని చాలా అద్భుతంగా తగ్గించుకోవచ్చు సార్. తయారు చేసుకునేటువంటి విధానం ఎలాగంటే, ఓకే సార్. 100 ml మిల్క్ని ఒక పాత్రలో తీసుకొని వేడి చేసుకోవాలా? లేదు సార్, ముందు 100 ml మిల్క్ తీసుకోవాలి సార్. ఓకే. 100 ml మిల్క్లో 100 ml వాటర్ యాడ్ చేయాలి సార్. ఓకే సార్. ఇది ప్రాసెస్. ఓకే. 100 ml మిల్క్ తీసుకోవాలి, 100 ml వాటర్ యాడ్ చేయాలి. ఓకే. అందులో వెల్లుల్లి రెబ్బలు చెప్పాను కదా సార్, 2 కానీ 3 కానీ. ఓకే సార్. ఈ విధంగా వెల్లుల్లి రెబ్బలు వచ్చేసి ఈ విధంగా 2-3 వెల్లుల్లి రెబ్బలు క్రష్ చేసి నలగొట్టేసేసి అందులో వేసేయాలి సార్. ఓకే సార్. ఒకవేళ వెల్లుల్లి పొట్టు తీసి కూడా లోపల ఇది ఉంటుంది కదా సార్, ఓకే సార్. అదైనా వేయచ్చు, పొట్టు సగానే వేయచ్చు, ఎలాగైనా ప్రాబ్లం లేదు. ఓకే సార్. జస్ట్ అట్లా క్రష్ చేస్తే సరిపోతుంది సార్, అంతే. ఓకే. చూసారు కదా, ఇప్పుడు 2-3 వెల్లుల్లి రెబ్బలు ఓకే. ఆ విధంగా దంచేసేసి ఇందులో వేసేయాలి సార్. ఓకే సార్. మనం దీన్ని ఎంతసేపు బాయిల్ చేసుకోవాలి? చెప్తాను సార్. ఓకే. ఆ విధంగా ఇంకోటి కూడా సార్, ఇక్కడ సన్న మంట మీద ప్రాసెస్ జరగాలి సార్. ఇది ఓకే. సిమ్లో పెట్టేసేసి సన్న మంట మీద ప్రాసెస్ జరగాలి. ఓకే. ఎంతసేపు అని అడిగారు సార్, చాలా మందికి వచ్చేటువంటి డౌటే. 200 ml లిక్విడ్ ఉంది ఇప్పుడు మనం ప్రాసెస్లో. ఆ 200 ml లిక్విడ్ గాను 100 ml లిక్విడ్ మాత్రమే మిగిలేటట్లు, అంటే 100 ml పాలు మాత్రమే మిగిలేటట్లు కాచాలి సార్. ఓకే సార్. ఆ విధంగా కాయడం వల్ల ఏమవుతుందంటే, ఈ వెల్లుల్లిలో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ కూడా ఆ యొక్క లిక్విడ్లోకి వచ్చేస్తాయి అన్నమాట. ఓకే సార్. అప్పుడు ఔషధం కూడా చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. కాబట్టి ఆ పద్ధతిలో తయారు చేయాలి సార్. ఓకే సార్. సార్ ఇది మనం ఎలా తీసుకోవాలి? ఓకే, చెప్పాను కదా సార్. ఇప్పుడు 100 ml తయారైన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు ఫిల్టర్ చేయాలి సార్. ఇది ఆ విధంగా ఫిల్టర్ చేసిన తర్వాత అందులో ఒకవేళ షుగర్ వ్యాధిగ్రస్తులు కాకుండా మిగతా వాళ్ళైతే స్వచ్ఛమైనటువంటి తేనె ఒక టీ స్పూన్, అంటే ఒక 5 ml అందులో కలిపేసి తీసుకోవాలి సార్. ఇది కూడా రోజు రాత్రి పడుకునేటప్పుడు ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవాలి సార్ సర్వసాధారణంగా. ఓకే. లేదు ఒకవేళ అట్లా ఇబ్బంది ఉండి వీలు కానటువంటి వాళ్ళు అయితే పరిగెడుపున తీసుకోవచ్చు. కానీ ఫలితాలు బాగుండాలంటే మేము అనుభవంలో మా ఎక్స్పీరియన్స్లో గ్రహించినటువంటి విషయం కూడా, రాత్రిపూట ఈ విధంగా ఔషధం తయారు చేసుకొని తీసుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు స్పీడ్గా కలిగినట్లు గమనించాం సార్ మేము. ఓకే సార్. సార్ అసలు మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లం ఇంతకుముందు మనము ఓల్డ్ ఏజ్ పీపుల్స్లో మాత్రమే, అంటే ఏజ్ రేట్ని బట్టి ఏజ్ అయిపోయే టైంలో, అంటే 50 years 60 years తర్వాత మాత్రమే మనం చూసేవాళ్ళం. ఇప్పుడు చిన్నవాళ్ళు అంటే 30 years దాటగానే ఈ మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లం, గుజ్జరిగిపోవడం ఇలాంటివి మనం కామన్గా చూస్తున్నాం. ఎందుకు సార్ అంటే ఇలా రావడానికి గల కారణాలు ఏమంటారు? దీనికి ప్రధానమైనటువంటి కారణం సార్, సూర్య భగవానుడు మనకు ప్రత్యక్షం అవుతున్నప్పటికీ సూర్య భగవానుని అనుగ్రహాన్ని, ఆశీర్వాదాన్ని పొందలేకపోతున్నాం సార్. అంటే మీకు అర్థమై ఉంటుంది, విటమిన్ డి అని చెప్పేసి. అవును, అందరికి తెలిసినట్టు. సో ఈ రోజుల్లో ఏమవుతుందంటే సార్, మనకు ఎండ లేదు, ఏసీ గదులు, స్కూళ్ళు కానీ, కాలేజీలు కానీ, ఇళ్ళు కానీ, హోటల్స్ కానీ, ఆఫీసులు కానీ, ఎక్కడ చూసినా ఏసీ గదులు సార్. సో చిన్న వయసు పిల్లల నుంచి అంతిమ వయస్సు ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ యొక్క సూర్యకిరణాల యొక్క ఇది మనకు అంశం పడడం లేదు సార్. దీనివల్ల ఏమవుతుందంటే, ముఖ్యంగా మీరు అడిగినట్టు చిన్న వయసులోని ఈ సమస్య వచ్చేందుకు కారణం ఏంటంటే, విటమిన్ డి లోపము చాలా మందిలో ఉంటుంది సార్. సో ఈ విటమిన్ డి లోపం ఎప్పుడైతే ఉంటుందో, ఆ లోపం ఉన్నప్పుడు వాళ్ళు ఈ యొక్క మోకాళ్ళకు కానీ, ఎముకలకు సంబంధించినటువంటి, కీళ్ళకు సంబంధించినటువంటి ఉపయుక్తకరమైనటువంటి పోషక పదార్థమైనటువంటి
కాల్షియం కూడా మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు ఉన్నటువంటి కాల్షియం కూడా విటమిన్ డి మనకు తక్కువ ఉన్నప్పుడు కాల్షియం మన బాడీ తీసుకోదు సార్. ఎప్పుడైతే కాల్షియం మన బాడీ తీసుకోదో ఆటోమేటిక్గా ఈ నొప్పులు వచ్చేస్తాయి సార్. సో ఆ విటమిన్ డి లోపం వల్ల ఈ యొక్క సమస్య కలుగుతుంది. రెండవది ఏంటంటే ఈ జంక్ ఫుడ్కి ఎక్కువ అలవాటు పడిపోయాం సార్. ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, బేకరీ ఫుడ్స్ ఇవన్నీ తీసుకుంటున్నాము. దీనివల్ల మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. తర్వాత రెండోది ఏమంటే శారీరక శ్రమ లేదు సార్. చిన్న వయసు నుంచి ఒక పెద్ద వయసు వచ్చేంత వరకు కూడా సెడెంటరీ లైఫ్. చిన్నపిల్లలకి ఎక్సర్సైజ్ ఉండడం లేదు, కాలేజ్ స్టూడెంట్స్కి ఎక్సర్సైజ్ ఉండడం లేదు, ఎంప్లాయీస్కి ఎక్సర్సైజ్ గురించి చెప్పనక్కర్లేదు, గృహిణులకు గృహస్థులకు ఏదో గృహిణులు అంటే కొంత చేయగలుగుతుంది తప్ప మరి యజమానులకు ఎక్సర్సైజ్ ఉండడం లేదు. సో దీనివల్ల వివిధ రకాలైనటువంటి అంశాలు తోడై ఈ మోకాళ్ళ నొప్పులు కలుగుతున్నాయి సార్. సార్ ఇంకొకటి ఈ రెమెడీ మన బ్లడ్ని పల్చగా చేసి హార్ట్ బ్లాక్స్ రాకుండా కూడా చేస్తుంది అని చెప్పేసి నేను విన్నాను. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? చాలా మంచి ప్రశ్న అండి. ఇది నిజంగా ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క వెల్లుల్లి మీద పరిశోధన జరిగి హార్ట్ బ్లాక్స్ మీద అద్భుతంగా పనిచేస్తుందని చెప్పేసి, అదేవిధంగా రక్తాన్ని పలచబడేటువంటి మనకు ఇంట్లో ఉన్నటువంటి వస్తువుల్లో చాలా అద్భుతమైనటువంటి గుణం ఉన్నట్లు కూడా అంతర్జాతీయంగా అంటే ఇంటర్నేషనల్ వైడ్ కూడా దీనికి పరిశోధన చేసి కనుక్కున్నారు సార్. కాబట్టి ఇప్పుడు ఆధునిక కృత్రిమ ఔషధాల్లో ఆస్పిరిన్ ఎంత శక్తివంతంగా పనిచేస్తుందో కుడి ఎడమగా ఆస్పిరిన్ అంత శక్తివంతంగా పనిచేసేటువంటి ఔషధ గుణాలు ఇందులో ఉన్నట్లు పరిశోధన కూడా నిరూపించడం జరిగింది సార్. ఇక్కడ మీరు అడిగారు కాబట్టి నాకు మరొక విషయం కూడా జ్ఞప్తికి వస్తుంది. ఇందులో సల్ఫరు అదేవిధంగా నైట్రేట్స్ ఉంటాయి సార్. ముఖ్యంగా వెల్లుల్లిలో సల్ఫర్ గుణం ఏంటంటే రక్తాన్ని పలచబరుస్తుంది. నైట్రేట్స్ గుణం ఏంటంటే శరీరంలోకి ఆ నైట్రేట్స్ వెళ్ళిన తర్వాత బ్లడ్ వెజిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్లడ్ వెజిల్స్లో నైట్రిక్ ఆక్సైడ్ అనే పదార్థంగా మారిపోతుంది సార్. ఆ నైట్రిక్ ఆక్సైడ్ అనేటువంటి పదార్థం గుణం ఏంటంటే రక్తనాళాలను వ్యాకోచం చేయడం. ఎప్పుడైతే రక్తనాళాలను ఈ నైట్రిక్ ఆక్సైడ్ ప్రభావం చేత వ్యాకోచం చేయబడుతుందో అప్పుడు రక్త సరఫరా బాగా జరుగుతుంది. ఆల్రెడీ ఇందులో సల్ఫర్ ఉంది కాబట్టి రక్తాన్ని పల్చర్ చేసేటువంటి గుణం ఉంది కాబట్టి వెల్లుల్లిలో ఆ విధంగా రక్తం పలచబడమే కాకుండా రక్త ప్రవాహం కూడా బాగా జరిగేసి మైన్యూట్ బ్లడ్ వెజిల్స్ కూడా అద్భుతంగా ఈ యొక్క పోషణ జరుగుతుంది కాబట్టి ఆ ప్రాబ్లం రాకుండా ఉంటుంది సార్. ఇప్పుడు మరొకటి కూడా ఈ యొక్క సందర్భంలో మరొకటి గుర్తొస్తుంది సార్. ఈ వెల్లుల్లిలో అలిసిన్ అనేటువంటి ఒక కెమికల్ కూడా ఉంది సార్. అలిసిన్. ఈ అలిసిన్ యొక్క గుణం ఏంటంటే మన ఎముకల్లో ఉన్నటువంటి ఆస్టోబ్లాడ్స్ అనేటువంటి ఎముకలకు ఉపయోగపడేటువంటి ఎముకల్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఈ యొక్క కణాలని ఎక్కువ చేసేటువంటి శక్తి అలిసిన్కు ఉంది. అంతేకాకుండా ఈ అలిసిన్ వల్ల బ్లాస్ట్ అనేటువంటి ఈ యొక్క కణాలు ఎముకలకు ఉపయోగపడేటువంటి ఈ యొక్క కాల్షియము, ఫాస్ఫరస్ మొదలగు మినరల్స్ని అద్భుతంగా స్వీకరించేటువంటి గుణము ఆస్టోబ్లాడ్స్కి ఉంది. కాబట్టి ఆ ఆస్టోబ్లాడ్స్ను చైతన్యవంతం చేసేసి మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాలటువంటి కాల్షియము, ఫాస్ఫరస్ను కూడా సమృద్ధిగా ఈ ఎముకలకు అందజేసేటువంటి గుణము ఈ యొక్క వెల్లుల్లిలో ఉంది. కాబట్టి ఈ యొక్క మోకాళ్ళ నొప్పులకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది సార్. రెండవది ఏమంటే ఇప్పుడు సబ్జెక్ట్ మనం అనుకుంటున్నాం కాబట్టి ఈ మోకాళ్ళ నొప్పులకి ఈ సల్ఫరు వల్ల మోకాళ్ళ భాగంలో రక్త సరఫరా బాగా జరుగుతుంది. నైట్రేట్స్ ఉన్నాయి కాబట్టి మోకాళ్ళ భాగంలో రక్త సరఫరా బాగా జరిగేసి పోషకాంశాలు బాగా జరిగేసి ఆ మోకాళ్ళ నొప్పుల సమస్య తగ్గిపోతుంది సార్. రెండవది ఏమంటే మిల్క్. పాలల్లో కూడా అనేక రకాలైనటువంటి ఈ విటమిన్స్, మినరల్స్ ఇలాంటి అనేక రకాలైనటువంటి పోషకాంశాలు వీటితో పాటు ముఖ్యంగా కాల్షియం ఇలాంటివన్నీ ఉన్నాయి సార్. ఇవన్నీ కూడా మనకి ఈ మోకాళ్ళ నొప్పులకు చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి సార్. ఓకే సార్. సార్ ఆల్రెడీ బాయిల్ అయిపోయినాయి. ఎస్ మనము వడగట్టుకుందామా సార్? 100 ml వచ్చేటట్టు సార్ మనం స్ట్రెయిన్ చేసుకున్నాము. సో మనకు అవసరమైన అంటే మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోవడానికి అవసరమైన మన మిల్క్ విత్ ఏమంటారు సార్ వెల్లుల్లి ఇది కూడా మనకు వచ్చేసింది టోటల్గా. ఇప్పుడు దీని తర్వాత ఆల్రెడీ మనం ఏమంటారు తేనె కలుపుకోవాలన్నారు కదా, తేనె కలిపేసేయండి సార్ మన ప్రేక్షకులకు వస్తుంది. తేనె మాత్రం సార్ కొంచెం ఇప్పుడు వేడింది కదా, పొగలు వస్తుంది కదా, ఇలాంటి సందర్భంలో కాకుండా వేడి తగ్గిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు తేనె కలుపుకోవాలి సార్. ఇప్పుడు చెప్పాను కదా సార్, షుగర్ వ్యాధిగ్రస్తులు కాకుండా మనం షుగర్ వ్యాధిగ్రస్తులు కాకుండా మిగతా వాళ్ళందరికీ తేనె కలుపుమని చెప్పాను కదా, ఆ తేనె కలపాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు మాత్రము ఇలాంటి పొగలు వచ్చేటువంటి పరిస్థితి కాకుండా ఈ పొగలంతా తగ్గిపోయి గోరువెచ్చగా తయారవుతుంది కదా సార్, అప్పుడు తేనె కలపాలి. అది మీకు కలిపి చూపిస్తాను చూడండి సార్. కొంచెం చల్లారిన తర్వాత కలపాలి. అవగాహన కోసం నేను కలుపుతున్నాను చూడండి. అంటే ఒక 5 ml సార్. ఈ 5 ml తేనె ఇందులో కలిపేసేయాలన్నమాట.
ఓకే సార్. సో షుగర్ వ్యాధిగ్రస్తులు అయితే తేనె కలపరు కాబట్టి ఇదే ఈ కండిషన్లోనే కొద్దిగా టీ కాఫీ తాగినట్టు తాగొచ్చు సార్. ఓకే చూడండి సార్, చాలా ఈజీగా కలిసిపోతుంది సార్. ఓకే సార్. బ్రహ్మాండమైనటువంటి మోకాళ్ళ నొప్పులకు ఓకే సార్. ఉపయోగపడేటువంటి ఔషధం రెడీ అయిపోయింది. సూపర్ సార్. సార్ చూశారు కదండి, మీరు కూడా రెగ్యులర్గా మీరు ఇలా అంటే మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లం ఉన్న వాళ్ళు రెగ్యులర్గా మార్నింగ్ నైట్ మీరు ఇలా చేసుకొని తీసుకుంటే మీ మోకాళ్ళ నొప్పులు సార్ చెప్పినట్టు ఇన్స్టెంట్గా తగ్గిపోతుందంటే అండి. మోకాళ్ళ నొప్పులు రెగ్యులర్గా మీరు వాడి కామెంట్లు కూడా చేయండి మోకాళ్ళ నొప్పులు తగ్గిన వాళ్ళు. సార్ ఇంత మంచి రెమెడీ చెప్పినందుకు మన ప్రేక్షకుల తరపు నుంచి, సుమన్ టీవీ తరపు నుంచి థ్యాంక్ యూ.